హాయ్ ఫ్రెండ్స్ అండ్ స్టూడెంట్స్, ఈ వీడియోలో ఫార్మకాగ్నసీలోని డిఫరెంట్ డ్రగ్స్, వాటి క్లాసిఫికేషను, తర్వాత కెమికల్ టెస్ట్ యూజెస్ చూద్దాం ఫ్రెండ్స్. ఓకే, అందులో వచ్చేసరికి ఫస్ట్ వన్ వచ్చేసరికి ఆల్కలాయిడ్స్. ఆల్కలాయిడ్స్ ఆర్ నథింగ్ బట్ దే ఆర్ బేసిక్ నైట్రోజినస్ హెటెరోసైక్లిక్ కాంపౌండ్స్. బేసిక్ నైట్రోజినస్ హెటెరోసైక్లిక్ కాంపౌండ్స్ ఆల్కలాయిడ్స్. నెక్స్ట్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఆల్కలాయిడ్స్ వచ్చేసరికి పిరిడిన్, పైపర్డిన్ ఆల్కలాయిడ్స్. పిరిడిన్, పైపర్డిన్ ఆల్కలాయిడ్స్. ఎగ్జాంపుల్స్ వచ్చేసరికి లోబెలియా, అరికా. ఓకే, లోబెలియా అరికా. సో లోబెల్, ఆరికా, ఆరు ఇక ఆరైంది, ఇక లోబెల్ కొట్టిర్రు, డిన్ అని. సో అట్లా గుర్తుంచుకోండి. సో పిరిడిను, పైపర్డిను ఆల్కలైడ్స్ వచ్చేసరికి లోబెలియా, అరికా. తర్వాత ట్రోపెన్ ఆల్కలైడ్స్ బెల్లడోనా, కోకా. ట్రోపెన్ ఆల్కలైడ్స్ బెల్లడోనా, కోకా. ఇది మామూలుగా ఎవరికైనా గుర్తుంటుంది. ట్రోపెన్ ఆల్కలైడ్స్ బెల్లడోనా, కోకా. తర్వాత ఇవన్నీ గుర్తుంటాయి మిగతా కూడా. క్వినోలిన్ ఆల్కలైడ్స్ సింకోనా. ఐసోక్వినోలిన్ ఆల్కలైడ్స్ ఓపియం, ఇపెకాక్. ఐసోక్వినోలిన్ వచ్చేసరికి ఓపియం, ఇపెకాక్. ఇండోల్ ఆల్కలైడ్స్ వచ్చేసరికి రావోల్ఫియా, ఎర్గాట్. ఇండోల్ ఆల్కలైడ్స్ వచ్చేసరికి రావోల్ఫియా, ఎర్గాట్. ఇమిడజోల్ ఆల్కలైడ్ వచ్చేసరికి పిలోకార్పస్. స్టీరాయిడల్ ఆల్కలైడ్ వచ్చేసరికి కుర్చీ. స్టీరింగు, కుర్చీ మీద కూర్చొని స్టీరింగ్ తిప్పుతాం. సో స్టీరాయిడల్ ఆల్కలైడ్స్, కుర్చీ. ఓకే, సో ఈ ఫ్రెండ్స్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఆల్కలాయిడ్స్. నెక్స్ట్ వచ్చేసరికి టెస్ట్స్ ఆఫ్ ఆల్కలాయిడ్స్. కెమికల్ టెస్ట్స్ ఆఫ్ ఆల్కలాయిడ్స్ వచ్చేసరికి సో మేయర్స్ టెస్ట్, వ్యాగనర్ టెస్ట్, డ్రాజెన్రాఫ్ టెస్ట్, హ్యాగర్స్ టెస్ట్, పిక్రోలోయిక్ యాసిడ్ టెస్ట్, టానిక్ యాసిడ్ టెస్ట్. సో మెయిన్గా వచ్చేసరికి ఫస్ట్ 4 మేయర్స్ రియేజెంట్, వ్యాగనర్స్ రియేజెంట్, డ్రాజెన్రాఫ్స్ రియేజెంట్, హ్యాగర్స్ టెస్ట్. ఇవి బాగా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. సో గుర్తుంచుకోవడం. సో మేయరు వ్యాగనర్ కార్లో డ్రాప్ చేసిండు గర్వర్కి. ఓకే, మేయరు వ్యాగ్నర్ కార్లో డ్రాప్ చేసిండు గర్వర్కి. సో అట్లా మేయర్ బేస్ చేసుకుని మేయర్స్ రియేజెంట్ టెస్ట్, వ్యాగ్నర్ బేస్ చేసుకొని వ్యాగ్నర్స్ టెస్ట్. తర్వాత వచ్చేసరికి డ్రాప్ చేసిండు బేస్ చేసుకొని డ్రాజెన్రాఫ్స్ టెస్ట్. తర్వాత గర్వర్కి బేస్ చేసుకొని హ్యాగర్స్ టెస్ట్. తర్వాత పిక్రోలోయిక్ హ్యాగర్స్ టెస్ట్ అంటే హ్యాగర్స్ టెస్ట్లో పిక్రోలిక్ యాసిడ్ యూజ్ చేస్తాం. తర్వాత పిక్రోలోయిక్ యాసిడ్ టెస్ట్, టానిక్ యాసిడ్ టెస్ట్. సో ఇవి ఫ్రెండ్స్ డిఫరెంట్ టెస్ట్ అబౌట్ ఆల్కలాయిడ్స్. ఇక్కడ మేయర్స్ టెస్ట్ వచ్చేసరికి ఏ కలర్ వస్తుంది? మేయర్స్ టెస్ట్లో ఏ కలర్ వస్తుంది అంటే వైటిష్ ఎల్లో ఆర్ క్రీమ్ కలర్ వస్తుంది. కలర్ గుర్తుంచుకోండి. దాని తర్వాత వచ్చేసరికి వ్యాగనర్స్ రియేజెంట్ అట్ ద సేమ్ టైం డ్రాజెన్రాఫ్స్లో రెడ్డిష్ బ్రౌన్ కలర్లో వస్తాయి. వ్యాగనర్స్ అట్ ద సేమ్ టైం డ్రాజెన్రాఫ్స్లో రెడ్డిష్ బ్రౌన్ కలర్ వస్తుంది. నెక్స్ట్ వచ్చేసరికి హ్యాగర్స్లో ఎల్లో కలర్ వస్తుంది. నెక్స్ట్ పిక్రోలోయిక్ యాసిడ్లో ఎల్లో కలర్ వస్తుంది. టానిక్ యాసిడ్ టెస్ట్లో వచ్చేసరికి బఫ్ కలర్ ప్రెసిపిటేట్ వస్తుంది. దాని తర్వాత ఇక్కడ వచ్చేసరికి మేయర్స్ రియేజెంట్ అంటే ఏంటిదంటే పొటాషియం మెర్క్యూరిక్ అయోడైడ్. వ్యాగ్నర్స్ రియేజెంట్ వచ్చేసరికి అయోడిన్, పొటాషియం మెర్క్యూరిక్ అయోడైడ్. వ్యాగ్నర్స్ వచ్చేసరికి అయోడిన్, పొటాషియం అయోడైడ్. డ్రాజెన్రాఫ్స్ వచ్చేసరికి పొటాషియం బిస్మత్ అయోడైడ్. నెక్స్ట్ హ్యాగర్స్ వచ్చేసరికి పిక్రిక్ యాసిడ్. ఓకే, సో ఇవి రియేజెంట్స్. మామూలుగా అయితే ఏ టెస్ట్లు చేస్తారో గుర్తుంచుకోండి ఫ్రెండ్స్. మేయర్స్, వ్యాగనర్స్, డ్రాజెన్రాఫ్, హ్యాగర్స్ పక్కా గుర్తుంచుకోండి. కలర్స్ గుర్తుంచుకోండి. వైటిష్ ఎల్లో మేయర్స్లో, హ్యాగర్స్లో ఎల్లో. ఇక్కడ మేయర్స్ వచ్చేసరికి వైటిష్ ఎల్లో ఆర్ క్రీము, తర్వాత హ్యాగర్స్లో ఎల్లో. ఈ రెండు కూడా రెడ్డిష్ బ్రౌన్. తర్వాత మేయర్స్ రియేజెంట్ అంటే పొటాషియం మెర్క్యూరిక్ అయోడైడ్. సో ఎమ్ము. తర్వాత వ్యాగ్నర్స్ పొటాషియం అయోడైడ్. డ్రాజెన్రాఫ్ వచ్చేసరికి పొటాషియం బిస్మత్ అయోడైడ్. హ్యాగర్స్ వచ్చేసరికి పిక్రిక్ యాసిడ్. సో నెక్స్ట్ వచ్చేసరికి థెరప్యూటిక్ యూజెస్ ఆఫ్ ఆల్కలాయిడ్స్. సో ఆల్రెడీ చూసినాం ఫ్రెండ్స్. సో ఇందులో యాంటీస్పాస్మోడిక్స్ వచ్చేసరికి లోబెలియా బెల్లడోనా. తర్వాత వచ్చేసరికి మిడ్రియాటిక్స్ వచ్చేసరికి బెల్లడోనా. మిడ్రియాటిక్స్ లెక్క యూజ్ అవుతూ ఉంటాయి. బెల్లడోనా, స్ట్రోమోనియం, హయోసామస్. నెక్స్ట్ లోకల్ ఎనస్టిక్స్ కోకెన్, యాంటీమలేరియాలు సింకోనా. నార్కోటిక్స్ ఓపియం. యాంటీ అమీబిక్ వచ్చేసరికి ఇపెకాక్హానా. తర్వాత యాంటీ హైపర్టెన్సివ్ రావోల్ఫియా. యాంటీ ఆస్థమాటిక్ బెల్లడోనా, ఎఫిడ్రా. తర్వాత వచ్చేసరికి యాంటీ క్యాన్సర్ వచ్చేసరికి కాల్చికం. దాని తర్వాత ఫార్మస్యూటికల్ అప్లికేషన్స్ వచ్చేసరికి ఆల్కలాయిడ్స్ అనేవి ఇన్సాల్యుబుల్ ఉంటాయి, బట్ ఆల్కలాయిడ్స్ సాల్ట్స్ వచ్చేసరికి సాల్యుబుల్ ఉంటాయి. నెక్స్ట్ alkaloid salts forms precipitates with the alkaline substances like ammonia or calcium hydroxide. So alkaloids are insoluble, but what salts soluble, but
ఆ సాల్ట్స్ ప్రెసిపిటేటెడ్ విత్ ద ఆల్కలైన్ సబ్స్టాన్సెస్ లైక్ అమోనియా అండ్ కాల్షియం హైడ్రాక్సైడ్. సో ఇది ఫ్రెండ్స్. సో ఇక్కడ యూజెస్ ఇది ఆటోమేటిక్ మామూలుగా అన్ని గుర్తుంటాయి ఫ్రెండ్స్. ఆల్రెడీ యూజెస్ ఇవన్నీ డిస్కస్ చేసినాం. దాని తర్వాత ఫార్మకాలజీకి సంబంధించిన దాంట్లో కూడా వస్తాయి. సో ఇక్కడ యాంటీస్పాస్మోడిక్స్, బెలడోనా, ఎట్రోపిన్. సో అంటే యాంటీకొలినర్జిక్ బ్లాకింగ్ డ్రగ్ అది. ఓకే, సో అట్లా ఇక్కడ కొలినర్జిక్ డ్రగ్స్ ఏమో స్పాస్మో వచ్చేటట్టు చేస్తాయి. సో యాంటీకొలినర్జిక్స్ బెలడోనా, ఎట్రోపిన్ యాంటీస్పాస్మోడిక్ లెక్క పనిచేస్తూ ఉంటుంది. నెక్స్ట్ మిథ్రియాటిక్స్. సో కొలినర్జిక్ డ్రగ్స్ మియాసిస్ చేస్తే కొలినర్జిక్ బ్లాకర్స్. సో బెలడోనా, ఎట్రోపిన్ కొలినర్జిక్ బ్లాకర్ అది. సో అట్లా ఇవన్నీ కూడా ఇంక మిగతా అన్ని కూడా మామూలుగా అంటే ఫార్మకాలజీలో డిస్కస్ చేసిన ఫ్రెండ్స్. ఇవన్నీ కూడా యూజెస్ పెద్దగా డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు. సో ఇది ఆల్కలైడ్ టెస్ట్ ఫ్రెండ్స్ అండ్ స్టూడెంట్స్. ఈ వీడియోలో ఫార్మకాగ్నసీలోని డిఫరెంట్ డ్రగ్స్ వాటి క్లాసిఫికేషన్ టెస్ట్లు చూద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసరికి ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్లైకోసైడ్స్. సో గ్లైకోసైడ్స్ ఆర్ నథింగ్ బట్ ఆర్గానిక్ సబ్స్టాన్సెస్ which have two parts. Those parts are glycan part to aglycan part. Glycan part contains sugar portion, aglycan part contains non-sugar portion. సో ఇక్కడ బాగా గుర్తుంచుకోండి, అడుగుతాడు గ్లైకాన్ పార్ట్ అంటే ఏంటిది, షుగర్ పోర్షన్. సో షుగర్ పోర్షన్ గ్లైకోసైడ్స్లో ఉన్న షుగర్ పోర్షన్ ఏమంటాం, గ్లైకాన్ పార్ట్ అంటాం. నాన్ షుగర్ పోర్షన్ ఏమంటాం, ఏగ్లైకాన్ పార్ట్ అంటాం. ఏగ్లైకాన్ పార్ట్ కంటైన్స్ స్టీరాయిడ్ న్యూక్లియస్. ఓకే, తర్వాత సరికి which part is responsible for the solubility, giving the solubility to the glycosides, sugar portion. Which part is responsible for giving pharmacological activity in the glycosides, aglycan. Overall ga sugar portion, glycan part contains sugar. Okay, it was responsible for giving water solubility. Tarvata aglycan part non sugar. So aglycan part is responsible for pharmacological activity. So tarvata circuit classification of glycosides. So steroidal glycosides, if they have action on heart, they are called as cardiac glycosides. Example వచ్చేసరికి డిజిటాలిస్, స్లోపాంథస్, స్క్విల్. ఓకే, దాని తర్వాత వచ్చేసరికి ఈ కార్డియాక్ గ్లైకోసైడ్స్ ఎందుకు హార్ట్ మీద యాక్షన్ చూపెడతాయి అంటే దే హ్యావ్ లాక్టోన్ రింగ్ ఎట్ ద 17th కార్బన్ ఆటమ్ ఆఫ్ స్టీరాయిడ్ న్యూక్లియస్. ఓకే, కార్డియాక్ గ్లైకోసైడ్స్ కార్డియాక్ యాక్షన్ ఎందుకు చూపెడతాయి అంటే 17th పొజిషన్ స్టీరాయిడ్ న్యూక్లియస్లో 17th పోర్షన్లో ఏముంది, 17th పోర్షన్లో లాక్టోన్ రింగ్ ఉంది. సో దానివల్ల 17th పోర్షన్లో ఉన్న లాక్టోన్ రింగ్ వల్ల ఇవి కార్డియాక్ యాక్షన్ చూపెడుతూ ఉంటాయి. ఎగ్జాంపుల్స్ వచ్చేసరికి డిజిటాలిస్, సోపాంథస్, స్క్విల్. నెక్స్ట్ సపోనిన్ గ్లైకోసైడ్స్ రెండు రకాలు, స్టీరాయిడ్ గ్లైకోసైడ్స్, డయోసజనిన్. తర్వాత ట్రైటెర్పిన్. సపోనిన్ గ్లైకోసైడ్స్ వచ్చేసరికి గ్లిక్రైజా అండ్ క్విల్లయా. సో సింపుల్గా స్టీరాయిడ్ గ్లైకోసైడ్కి ఎగ్జాంపుల్ ఏంది, డయోసజనిన్. ట్రైటెర్పిన్ ఆల్కలాయిడ్కి ఎగ్జాంపుల్ గ్లిక్రైజా, క్విల్లయా. ఓకే, నెక్స్ట్ ఆంథ్రాసిన్ గ్లైకోసైడ్స్ సెన్నా అలో రుబార్బ్. దాని తర్వాత సైనోపోర్ ఆర్ సైనోజెనెటిక్ ఆల్కలాయిడ్స్, ఎమెక్డాలిన్. నెక్స్ట్ ఐసోథైనసైడ్ గ్లైకోసైడ్స్, సినర్జిన్ కంటైనింగ్ ఐసోథైనసైడ్ గ్లైకోసైడ్స్ వచ్చేసరికి బ్లాక్ మస్టర్డ్. సినల్బిన్ కంటైనింగ్ ఐసోథైనసైడ్ గ్లైకోసైడ్ వచ్చేసరికి వైట్ మస్టర్డ్. సినర్జిన్ బ్లాక్ మస్టర్డ్, సినల్బిన్ వైట్ మస్టర్డ్. ఓకే, సైనోపోర్ ఆర్ సైనోజెనెటిక్ గ్లైకోసైడ్స్ ఎమెక్డాలిన్. ఆంథ్రాసిన్ గ్లైకోసైడ్స్ సెన్నా అలో రుబార్బ్. స్టీరాయిడ్ గ్లైకోసైడ్స్ డయోసజనిన్. ట్రైటెర్పిన్ గ్లిక్రైజా, క్విల్లయా. తర్వాత కార్డియాక్ గ్లైకోసైడ్స్ డిజిటాలిస్, స్లోపాంథస్, స్కిల్. తర్వాత వచ్చేసరికి టెస్ట్స్ ఆఫ్ గ్లైకోసైడ్స్ ఆంథ్రాక్వినోన్ గ్లైకోసైడ్స్ టెస్ట్ చేయడం గురించి బాండ్ ట్రాగర్ టెస్ట్, మాడిఫైడ్ బాండ్ ట్రాగర్ టెస్ట్ చేస్తాం ఫ్రెండ్స్. సో ఆల్రెడీ మనం డిస్కస్ చేసినాం ఇది. జస్ట్ చూద్దాం ఇప్పుడు. డ్రగ్ ప్లస్ H2SO4 ఫిల్ట్రేటు, ఈథర్ ఆర్ బెంజిన్. తర్వాత అమోనియా యాడ్ చేస్తే పింక్ రెడ్ కలర్ వస్తుంది. తర్వాత మాడిఫైడ్ బాండ్ ట్రాగర్ టెస్ట్ డ్రగ్ ప్లస్ FeCl3, HCl, బెంజిన్, అమోనియా, పింకిష్ రెడ్ కలర్ వస్తుంది. ఆల్రెడీ డిస్కస్ చేసినాం ఇవి. తర్వాత కార్డియాక్ గ్లైకోసైడ్స్ ఈ టెస్ట్లో కూడా మనం డిస్కస్ చేసినాం. కిల్లర్ అనే టెస్ట్. సో డ్రగ్ ప్లస్ గ్లేషియల్ ఎసిటిక్ యాసిడ్ ప్లస్ FeCl3 ప్లస్ H2SO4. సో అవి కాంబినేషన్ కలుపుకుంటే ఇది వస్తుందని చెప్పుకున్నాం, రెడ్డిష్ బ్రౌన్ కలర్ వస్తుంది. నెక్స్ట్ లీగల్ టెస్ట్ డ్రగ్ ప్లస్ పిరిడిన్, సోడియం నైట్రోప్రోసైడ్, పింక్ టు రెడ్ కలర్, ఇదిగా డిస్కస్ చేసినాం. నెక్స్ట్ బాల్జెట్ టెస్ట్ డ్రగ్ ప్లస్ సోడియం పిక్రేట్ గివ్స్ ఆరెంజ్ కలర్. తర్వాత రేమాన్స్ టెస్ట్ డ్రగ్ మిథనాలిక్ ఆల్కలీ గివ్స్ వైలెట్ కలర్. రేమాన్స్ టెస్ట్ వచ్చేసరికి డ్రగ్ ప్లస్ మిథనాలిక్ ఆల్కలీ గివ్స్ వైలెట్ కలర్. కెడ్డిస్ టెస్ట్ డ్రగ్ ప్లస్ క్లోరోఫామ్ ప్లస్ ఆల్కహాల్ ప్లస్ డైనైట్రోబెంజోయిక్ యాసిడ్ వైలెట్ కలర్. ఓకే, ఓవరాల్గా టెస్ట్లు గుర్తుంచుకోండి ఫ్రెండ్స్. జనరల్గా టెస్ట్లు గుర్తుంచుకోండి. ఆంథ్రాక్వినోన్ గ్లైకోసైడ్స్కి వచ్చేసరికి బాండ్ ట్రాగర్, మాడిఫైడ్ బాండ్ ట్రాగర్. తర్వాత కార్డియాక్ గ్లైకోసైడ్స్కి వచ్చేసరికి కెల్లర్ అనే టెస్ట్, లీగల్ టెస్ట్, బాల్జెట్ టెస్ట్, రేమన్ టెస్ట్, కెడ్డిస్ టెస్ట్. డైరెక్ట్ టెస్ట్లు గుర్తుంచుకోండి. సో ఇవి కెమికల్స్ మా జనరల్గా అట్లా గుర్తుంచుకొని
ఉంచుకోండి. ఓకే, కెల్లెని, లీగలు, బాల్జెట్, రేమాన్స్, కెడ్డీస్. సో రేమాన్స్లో మిథనోనిక్ ఆల్కహాల్ ఏజే వైలెట్ కలర్ వస్తుంది. కెడ్డీస్లో కూడా వైలెట్ కలరే వస్తుంది. డ్రగ్ ప్లస్ CHCl3 ప్లస్ ఆల్కహాల్ ప్లస్ డైనైట్రోబెంజోయిక్ యాసిడ్ వేస్తే వైలెట్ కలర్ వస్తుంది కెడ్డీస్ టెస్ట్. నెక్స్ట్ కామరిన్ గ్లైకోసైడ్స్, డ్రగ్ ప్లస్ NaOH గ్రీన్ కలర్ వస్తుంది. గుర్తుంచుకోవడం కోసం ట్రిక్ ఏం లేదు, ఒకసారి పట్టడం ఏదిగా సైనోఫోరిక్. నెక్స్ట్ సైనోజెనెటిక్ గ్లైకోసైడ్స్, డ్రగ్ ప్లస్ సోడియం పిక్రేట్ గివ్స్ రెడ్డిష్ పర్పుల్ కలర్. డ్రగ్ ప్లస్ సోడియం పిక్రేట్ రెడ్డిష్ పర్పుల్ కలర్ వస్తుంది. తర్వాత వచ్చేసరికి సపోనిన్ గ్లైకోసైడ్స్, ఫ్రోత్ ఫార్మేషన్, ఫోమ్ వాస్ ఫార్మ్డ్ విత్ ద H2O అండ్ హీమోలైసిస్ చేస్తే సపోనిన్ గ్లైకోసైడ్స్. సో ఇక్కడ మెయిన్గా కమోరిన్ గ్లైకోసైడ్స్, డ్రగ్ ప్లస్ NaOH గ్రీన్ గుర్తుంచుకోండి. తర్వాత సైనోజెనెటిక్ వచ్చేసరికి డ్రగ్ ప్లస్ సోడియం పిక్రేట్ రెడ్డిష్ పర్పుల్. సో ఇవి అంత అవసరం లేదు, ఇవి నేమ్డ్ రియాక్షన్స్ బాగా గుర్తుంచుకోండి. కార్డియాక్ గ్లైకోసైడ్స్ వచ్చేసరికి కెల్లని, లేగలు, బాల్జెట్, రేమాండ్, కెడ్డీస్. కెమికల్స్ కలరు గుర్తుంచుకోవడానికి ట్రై చేయండి, ఇవి మాత్రం పక్కా గుర్తుంచుకోండి ఏ టెస్ట్లు యూజ్ చేస్తారు. ఓకే, దాని తర్వాత వచ్చేసరికి volatile oils can also be called as ethereal oils or essential oils. Why? Because they contain essences or odoriferous constituents. Okay, so volatile oil or ethereal oils ఎందుకోసం volatile oil అంటే బికాస్ దే ఎవాపరేటెడ్ ఆర్డినరీ రూమ్ టెంపరేచర్. సో ఆర్డినరీ రూమ్ టెంపరేచర్ దగ్గర ఎవాపరేట్ అవుతాయి కాబట్టి volatile oils అన్నాం. నెక్స్ట్ ఆల్సో కాల్డ్ యాజ్ ఎసెన్షియల్ ఆయిల్స్, ఎసెన్సెస్ ఉంటాయి కాబట్టి ఎసెన్షియల్ ఆయిల్ అన్నాం. యూజెస్ ఆఫ్ volatile oils వచ్చేసరికి థెరప్యూటిక్ యూజెస్లో యూకలిప్టస్ ఆయిల్ థెరప్యూటిక్ యూజెస్ గురించి యూజ్ చేస్తాం. నెక్స్ట్ ఫ్లేవరింగ్ ఏజెంట్స్ తెలిసిందే, ఫ్లేవరింగ్ ఏజెంట్స్గా volatile ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటారు. ఆయిల్ ఆఫ్ లెమన్ ఎగ్జాంపుల్. నెక్స్ట్ ఇన్ పర్ఫ్యూమ్స్ రోజ్ ఆయిల్ యూజ్ చేస్తాం. సింథసిస్ ఆఫ్ అదర్ కాంపౌండ్స్ టర్పెంటైల్ యూజ్ చేసుకుంటూ ఉంటాం. నెక్స్ట్ సోర్సెస్ ఎక్కడి నుంచి వస్తాయి volatile oils అంటే గ్లాండులర్ హెయిర్స్ నుంచి వస్తాయి ఫ్రమ్ ద ఫ్యామిలీ లాబియేటి. ఓకే, లాబియేటి ఫ్యామిలీలో గ్లాండులర్ హెయిర్స్ నుంచి వస్తాయి. నెక్స్ట్ మాడిఫైడ్ పారెంకైమా సెల్స్, పైపరేసి ఫ్యామిలీలో మాడిఫైడ్ పారెంకైమా సెల్స్ కంటెంట్స్ గివ్స్ volatile oils. తర్వాత ఆయిల్ ట్యూబ్స్ కాల్డ్ విట్టే ఇన్ అంబెల్లిఫెరే ఫ్యామిలీ. లైసోజినస్, ఎక్సైజోజినస్ ప్యాసేజెస్ రూటేసి ఫ్యామిలీలో లైసోజినస్, ఎక్సైజోజినస్ ప్యాసేజెస్ లెక్క ఉంటాయి రూటేసి ఫ్యామిలీలో. ఓకే, సో ఇది సోర్సెస్ ఆఫ్ volatile oils. నెక్స్ట్ వచ్చేసరికి క్లాసిఫికేషన్ ఆఫ్ volatile oils. సో ఇది గుర్తుంచుకోవడం గురించి ఆల్రెడీ ట్రిక్ పెట్టిన ఫ్రెండ్స్, ఇది ఒక వీడియో, సో అక్కడ చూసేయండి ఆ ట్రిక్. హైడ్రోకార్బన్ volatile oils ఎగ్జాంపుల్ వచ్చేసరికి టర్పెంట్ ఆయిల్, ఆల్కహాల్ వచ్చేసరికి రోజ్ ఆయిల్, పైన్ ఆయిల్, ఆల్డిహైడ్ volatile వచ్చేసరికి సిన్నమాన్, లెమన్ పీల్ ఆయిల్, కీటోన్ volatile oil వచ్చేసరికి క్యారవే, క్యాంఫోర్, ఫీనాల్ వచ్చేసరికి క్లోవ్, ఫెన్నెల్, ఆక్సైడ్ వచ్చేసరికి యూకలిప్టస్. తర్వాత టెస్ట్ ఫర్ volatile oils వచ్చేసరికి రెడ్ కలర్ వస్తుంది. సో దేంతో రెడ్ కలర్ వస్తుంది అంటే డ్రగ్ ప్లస్ సోడాన్ 3 రెడ్ కలర్, డ్రగ్ ప్లస్ టింక్చర్ ఆల్కానా రెడ్ కలర్, డ్రగ్ ప్లస్ సోడాన్ 3 రెడ్ కలర్, డ్రగ్ ప్లస్ టింక్చర్ ఆల్కానా రెడ్ కలర్. నెక్స్ట్ వచ్చేసరికి టర్పినాయిడ్స్. సో టర్పినాయిడ్స్ కెన్ ఆల్సో బి కాల్డ్ యాజ్ హైడ్రోకార్బన్ volatile oils. So they are constituents of most of the volatile oils. Next, they are made up of isoprene units. Terpenoids are made up of isoprene units. Based on the number of isoprene units, they are classified into different types. So ఒకటే isoprene unit ఉంటే మోనోటర్పిన్స్ అంటాం, 2 ఉంటే డైటర్పిన్స్, 3 ఉంటే ట్రైటర్పిన్స్ అంటాం. దాని తర్వాత వచ్చేసరికి based on the structure, they are classified into different types: monocyclics, dicyclic, acyclic, sesquiterpenes. సో మోనోసైక్లిన్స్కి ఎగ్జాంపుల్ వచ్చేసరికి లైమోనిన్, పీసైమిన్. సో లైమోనిన్ ఎక్కడ ఉంటుంది అంటే ఎక్కువగా సిట్రస్, కార్డమం, కారవే. లైమోనిన్ సిట్రస్, కార్డమం, కారవేలో ఉంటుంది. తర్వాత పీసైమిన్ వచ్చేసరికి కొరియాండర్లో ఉంటుంది. కొరియాండర్లో ఉంటుంది. ఈ లైమోనిన్, పీసైమిన్ కలిసి మైరెస్టికల్ కాంపౌండ్స్ మైరెస్టికాలో ఉంటుంది. తర్వాత డైసైక్లిక్ టర్పినాయిడ్స్ వచ్చేసరికి పైనిన్ వచ్చేసరికి లెమన్లో ఉంటుంది. పైనిన్ సాబియన్ కలిపి లెమన్లో ఉంటుంది. సబినెను లెమన్లో ఉంటుంది. పైన్ వచ్చేసరికి యూకలిప్టస్, ఫెన్నెలు కొరియాండర్లో ఉంటుంది. పీసైమిన్ కొరియాండర్లో ఉంటుంది.
పైనిన్ కొరియాండర్లో ఉంటుంది. సో పైనిన్ యూకలిప్టస్, ఫెన్నెల్ కొరియాండర్లో ఉంటుంది. సాబినిన్ కార్డమంలో ఉంటుంది. ఏసైక్లిక్ మైర్సిన్లో ఉంటుంది. తర్వాత సెస్క్విటర్పిన్స్, క్యాడినిన్. సెస్క్విటర్పిన్స్ వచ్చేసరికి క్యాడినైన్, బీటా క్యారియోఫిలిన్. సో బీటా క్యారియోఫిలిన్ అనగానే మనకు గుర్తు రావాల్సింది క్లోవ్. ఓకే, క్లోవ్, పెప్పర్మెంట్, సిన్నమాన్లో ఈ బీటా క్యారియోఫిలిన్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. తర్వాత వచ్చేసరికి టెస్ట్ వచ్చేసరికి ఇక్కడ టర్పినాయిడ్స్ అట్ ద సేమ్ టైం స్టీరాయిడ్స్ కలిపి ఒక టెస్ట్ ఉంటుంది. సో ఇక్కడ డ్రగ్ ప్లస్ ఎస్టిక్ ఎన్హైడ్రేట్ ప్లస్ H2SO4 బ్రౌన్ రింగ్ ఎట్ ద జంక్షన్. సో జంక్షన్ దగ్గర బ్రౌన్ రింగ్ కలర్ వస్తుంది. డ్రగ్ ప్లస్ ఎస్టిక్ ఎన్హైడ్రేట్ ప్లస్ H2SO4. ఓకే, అప్పుడు బ్రౌన్ రింగ్ ఎట్ ద జంక్షన్ వస్తుంది. తర్వాత అప్పర్ లేయర్ గ్రీన్ కలర్లో ఉంటే స్టీరాయిడ్స్, అప్పర్ లేయర్ రెడ్ కలర్లో ఉంటే ట్రైటెర్పినాయిడ్స్. ఓకే, అప్పర్ లేయర్ గ్రీన్ కలర్లో ఉంటే స్టీరాయిడ్స్, అప్పర్ లేయర్ రెడ్ కలర్లో ఉంటే ట్రైటెర్పినాయిడ్స్. డ్రగ్ ప్లస్ ఎస్టిక్ ఎన్హైడ్రేట్ ప్లస్ H2SO4 బ్రౌన్ రింగ్ ఎట్ జంక్షన్. అప్పర్ లేయర్ గ్రీన్ కలర్లో వస్తే స్టీరాయిడ్స్, అప్పర్ లేయర్ రెడ్ కలర్లో వస్తే ట్రైటెర్పినాయిడ్స్. నెక్స్ట్ సల్కోవస్కీ టెస్ట్ డ్రగ్ ప్లస్ H2SO4 యాడ్ చేస్తే రెడెట్ లోయర్ వస్తే స్టీరాయిడ్స్. సో ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ పైన గ్రీన్ వచ్చింది కాబట్టి కింద కూడా గ్రీన్ అవుతూ మనకు కనబడదు కాబట్టి లోయర్ పార్ట్లో రెడ్ వస్తుంది. లోయర్ పార్ట్లో రెడ్ వస్తే స్టీరాయిడ్స్. డ్రగ్ ప్లస్ H2SO4 యాడ్ చేస్తే లోయర్ పార్ట్లో రెడ్ కలర్ వస్తే స్టీరాయిడ్స్. డ్రగ్ ప్లస్ H2SO4 ప్లస్ ఎస్టిక్ ఎన్హైడ్రేట్ చేస్తే అప్పర్ పార్ట్లో గ్రీన్ కలర్ వస్తే స్టీరాయిడ్స్. ఓకే, సో ఓవరాల్గా H2SO4 యాడ్ చేస్తే కింద రెడ్ వస్తే స్టీరాయిడ్స్, పైన గ్రీన్ వస్తే స్టీరాయిడ్స్. కింద రెడ్ వస్తే స్టీరాయిడ్స్, పైన గ్రీన్ వస్తే స్టీరాయిడ్స్. నెక్స్ట్ ఎల్లో ఎట్ లోయర్. సో లోయర్ పార్ట్లో ఎల్లో వస్తే ట్రైటెర్పినాయిడ్స్. పైన పార్ట్లో ఏ కలర్ వస్తుంది? ఇక్కడ రెడ్ కలర్ వస్తుంది. సో పైన పార్ట్లో రెడ్, కింద పార్ట్లో ఎల్లో వస్తే ట్రైటెర్పినాయిడ్స్. ఎసిటిక్ ఎన్హైడ్రేట్ ఎక్స్ట్రాగా యాడ్ చేసుకుంటాం. సో పైన పార్ట్లో వచ్చేసరికి ఎల్లో, రెడ్, పైన పార్ట్లో రెడ్, కింద పార్ట్లో ఎల్లో వస్తే ట్రైటెర్పినాయిడ్స్. సో ఇక్కడ సింక్ చేసుకొని చదువుకోండి ఇక్కడ. ఓకే, కింద పార్ట్లో ఎల్లో, పైన పార్ట్లో రెడ్ వస్తే ట్రైటెర్పినాయిడ్స్, కింద పార్ట్లో రెడ్, పైన పార్ట్లో గ్రీన్ వస్తే స్టీరాయిడ్స్. నెక్స్ట్ సల్ఫర్ పౌడర్ టెస్ట్, సల్ఫర్ సింక్ అవుతుంది. సో అవి ట్రైటెర్పినాయిడ్స్ మనం గుర్తుంచుకోవచ్చు ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసరికి టానిన్స్ వచ్చేసరికి ఫినాలిక్ హై మాలిక్యులర్ వెయిట్ కాంపౌండ్స్. టానిన్స్ వచ్చేసరికి ఫినాలిక్ హై మాలిక్యులర్ వెయిట్ కాంపౌండ్స్ binding properties with the proteins of animal hides and converts it to the leather. Okay, so they bind with the proteins of the animal hides. So first of all, tannins. What are tannins? Tannins are phenolic high molecular weight compounds. Tannins next bind with the proteins of the animal hides and convert it to the leather. So స్కిన్ని లెదర్గా కన్వర్ట్ చేసే ప్రాపర్టీ ఈ టానిన్స్కి ఉంది ఫ్రెండ్స్. తర్వాత యూజెస్ ఆఫ్ ద టానిన్స్ వచ్చేసరికి డయోరియాలు యూజ్ చేసుకుంటాం డ్యూ టు దేర్ ఆస్ట్రింజెంట్ ఎఫెక్ట్. తర్వాత యాంటీసెప్టిక్ డ్యూ టు దేర్ ఫినాలిక్ గ్రూప్. సో ఆల్రెడీ చెప్పుకున్నాం ఆర్గానిక్ ఫినాలిక్ హై మాలిక్యులర్ వెయిట్ కాంపౌండ్స్ అని చెప్పుకున్నాం. సో ఫినాల్ ఉండడం వల్ల వీటిని యాంటీసెప్టిక్గా వాడుతూ ఉంటాం. నెక్స్ట్ ఆస్ట్రింజెంట్ ప్రాపర్టీ ఉండడం వల్ల డయోరియాలో వాడుతాం. నెక్స్ట్ క్లాసిఫికేషన్ ఆఫ్ tannins వచ్చేసరికి హైడ్రోలైజబుల్ tannins, నాన్ హైడ్రోలైజబుల్ tannins or condensable tannins. Hydrolyzable tannins can also be known as gallic acid tannins. Hydrolyzable tannins also known as gallic acid tannins. Gallic acid tannins are hydrolyzable tannins. Next, non-hydrolyzable tannins or condensed tannins are called as catechol tannins. Catechol nucleus ఉంటుంది కాబట్టి catechol tannins అంటాం. Next, they polymerate to insoluble red color product called as flobafins. సో అవన్నీ కూడా పాలిమరైజ్ అయిపోయి రెడ్ కలర్ ప్రోడక్ట్ వస్తుంది, దాన్ని ఫ్లోబాఫిన్స్ అంటాం. దాని తర్వాత వచ్చేసరికి ఇక్కడ హైడ్రోలైజబుల్ టానిన్స్ ఈజీగా హైడ్రోలైజ్ అవుతాయి, ఇవి హైడ్రోలైజ్ అవ్వవు. దాని తర్వాత దీనికి ఎగ్జాంపుల్ నాన్ హైడ్రోలైజబుల్ టానిన్స్ ఆర్ కండెన్స్డ్ టానిన్స్కి ఎగ్జాంపుల్ వచ్చేసరికి క్యాటెచ్. నెక్స్ట్ వచ్చేసరికి కెమికల్ టెస్ట్ చూద్దాం ఫ్రెండ్స్. కెమికల్ టెస్ట్ ఆఫ్ టానిన్స్ ఫినాలిక్ కాంపౌండ్స్. సో గోల్డ్ బీటర్ స్కిన్ టెస్ట్. సో డైరెక్ట్ గుర్తుంచుకొని టానిన్స్ మీద క్వశ్చన్ అడిగితే ఫస్ట్ అది అడుగుతాడు. ఏ టెస్ట్ యూజ్ చేస్తారంటే గోల్డ్ బీటర్ స్కిన్ టెస్ట్ వాజ్ యూజ్డ్ టు ఐడెంటిఫై వాట్ అంటే టానిన్స్. గోల్డ్ బీటర్ స్కిన్ టెస్ట్. సో కెమికల్ ఇవన్నీ కూడా జనరల్గా గుర్తుంచుకోండి, ఇది టెస్ట్ మాత్రం గుర్తుంచుకోండి. సో
సో గోల్డ్ బీటర్ స్కిన్ టెస్ట్ ఎట్లా చేస్తామంటే 2% HClతో స్కిన్ని ట్రీట్ చేస్తాం, తర్వాత స్కిన్ వాష్ చేస్తాం, దాని తర్వాత స్కిన్ తీసుకెళ్ళి టెస్ట్ సొల్యూషన్లో వేసి దాన్ని మళ్ళీ వాష్ చేసి 1% FeSO4తో ట్రీట్ చేస్తాం. అప్పుడు బ్రౌన్ ఆర్ బ్లాక్ కలర్ వస్తుంది. సో 2% HClతో స్కిన్ ట్రీట్ చేస్తాం, 2% HClతో స్కిన్ ట్రీట్ చేస్తాం, వాష్ చేస్తాం, టెస్ట్ సొల్యూషన్లో వేస్తాం, మళ్ళీ వాష్ చేస్తాం, FeSO4. ఓవరాల్గా HCl డ్రగ్, FeSO4, HCl స్కిన్ను టెస్ట్ సొల్యూషన్, FeSO4 బ్రౌన్ ఆర్ బ్లాక్ కలర్. HCl FeSO4 గుర్తుంచుకోండి. HCl FeSO4 డ్రగ్ బ్రౌన్ ఆర్ బ్లాక్ కలర్ వస్తే అది గోల్డ్ బీటర్ స్కిన్ టెస్ట్. ఓవరాల్గా గోల్డ్ బీటర్ స్కిన్ టెస్ట్ యూజ్ చేస్తాం. సో అందులో బ్లాక్ ఆర్ బ్రౌన్ కలర్ వస్తుంది. ఏ కెమికల్స్ వాడతామంటే HCl FeSO4 అది గుర్తుంచుకోండి. నెక్స్ట్ FeCl3 టెస్ట్. FeCl3 టెస్ట్ ఎక్స్ట్రాక్ట్ తీసుకోవాలి. FeCl3 ట్రీట్ చేస్తే గ్రీన్ కలర్ వస్తే కండెన్స్డ్ టానిన్స్, గ్రీన్ కలర్ వస్తే కండెన్స్డ్ టానిన్స్ ఆర్ నాన్ హైడ్రోలైజబుల్ టానిన్స్, బ్లూ కలర్ వస్తేమో హైడ్రోలైజబుల్ టానిన్స్. నెక్స్ట్ ఫినజోన్ టెస్ట్. డ్రగ్ ప్లస్ సోడియం ఫాస్ఫేట్ యాసిడ్ or sodium acid phosphate or sodium phosphate acid plus phenazone drug plus phenazone bulky precipitate drug plus sodium acid phosphate plus phenazone bulky precipitate వస్తుంది. ఫినజోన్ టెస్ట్ జనరల్గా గుర్తుంచుకొని ఫినజోన్ టెస్ట్ చేస్తామని. తర్వాత జెలాటిన్ టెస్ట్ ప్లస్ 1% జెలాటిన్ ప్లస్ NaCl సో జెలాటిన్ టెస్ట్లో టెస్ట్ ప్లస్ 1% జెలాటిన్ ప్లస్ NaCl ప్రెసిపిటేట్ వస్తుంది. టెస్ట్ ప్లస్ 1% జెలాటిన్ ప్లస్ NaCl ప్రెసిపిటేట్ వస్తుంది. నెక్స్ట్ టెస్ట్ ఫర్ క్యాటచిన్స్ మ్యాచ్ స్టిక్ తీసుకొని టెస్ట్ సొల్యూషన్లో పెట్టి దాని తర్వాత HClలో పెడితే పింక్ కలర్ వస్తుంది. ఓకే, డ్యూ టు ద ఫ్లోరోగ్లిసినాల్. ఓకే, ఓవరాల్గా టెస్ట్ ఫర్ క్యాటచిన్ గురించి HClలో పెడితే పింక్ కలర్ వస్తుంది. HClలో యాడ్ చేస్తే పింక్ కలర్ వస్తుంది, గుర్తుంచుకోండి. నెక్స్ట్ క్లోరోజెనిక్ యాసిడ్ టెస్ట్ ప్లస్ అమోనియా గ్రీన్ కలర్ వస్తుంది. సో ఇది ఫ్రెండ్స్ కెమికల్ టెస్ట్ ఫర్ టానిన్స్. సింపుల్గా క్లోరోజెనిక్ యాసిడ్ గురించి టెస్ట్ ప్లస్ అమోనియా గ్రీన్ కలరు, తర్వాత టెస్ట్ ఫర్ క్యాటచిన్ టెస్ట్ సొల్యూషన్ ప్లస్ HCl పింక్ కలరు, జెలాటిన్ టెస్ట్ వచ్చేసరికి జెలాటిన్ ప్లస్ NaCl ప్రెసిపిటేట్ వస్తుంది. తర్వాత ఫినజోన్ టెస్ట్లో బల్కీ ప్రెసిపిటేట్ వస్తుంది. సో ఇవి అంత ఇంపార్టెంట్ ఏం కాదు. గోల్డ్ బీటర్ టెస్ట్ బాగా గుర్తుంచుకోండి ఫ్రెండ్స్. గోల్డ్ బీటర్ టెస్ట్ ఏం వాడతామంటే HCl FeSO4 వాడతాం. బ్రౌన్ ఆర్ బ్లాక్ కలర్ వస్తుంది. గోల్డ్ బీటర్ స్కిన్ టెస్ట్ గుర్తుంచుకోండి. తర్వాత FeCl3 టెస్ట్ జనరల్గా గుర్తుంచుకోండి. గ్రీన్ కలర్ వస్తే కండెన్స్డ్ టానిన్స్, బ్లూ కలర్ వస్తే హైడ్రోలైజబుల్ టానిన్స్. ఫినజోన్ టెస్ట్, జెలాటిన్ టెస్ట్ సో జనరల్గా గుర్తుంచుకోండి. ఓవరాల్గా టానిన్స్లోకి వెళ్ళి మాత్రం గోల్డ్ బీటర్ స్కిన్ టెస్ట్ గుర్తుంచుకోండి. దాని తర్వాత వచ్చేసరికి టర్పినాయిడ్స్లో ఖచ్చితంగా లిబర్మన్ బర్చెట్ టెస్ట్ ఖచ్చితంగా. టానిన్స్లో గోల్డ్ బీటర్ స్కిన్ టెస్ట్, టర్పినాయిడ్స్లో లిబర్మన్ బర్చెట్ టెస్ట్. సో గోల్డ్ బీటర్ స్కిన్ టెస్ట్ చేసి వెయిట్ని కనుక్కుంటాం. అని టానిన్స్. లిబర్మన్ బర్చెట్ టెస్ట్ వాజ్ యూజ్డ్ ఫర్ టర్పినాయిడ్స్. దాని తర్వాత గ్లైకోసైడ్స్లో వచ్చేసరికి బాండ్ ట్రాగర్ టెస్ట్, మాడిఫైడ్ బాండ్ ట్రాగర్ టెస్ట్, కెల్లర్ లీగల్ టెస్ట్, బాల్డెట్ టెస్ట్ పక్కాగా గుర్తుంచుకోండి. తర్వాత వచ్చేసరికి ఈ ఆల్కలాయిడ్స్లో మేయర్స్, వ్యాగనర్స్, డ్రాజెంట్రఫ్, హ్యాగర్ పక్కా గుర్తుంచుకోవాలి. దాని తర్వాత వోల్టలాయిడ్స్లో ఉన్నదే 2. సో గుర్తుంచుకోండి. సూడాన్ 3 టింక్చర్, ఆల్కానా వాడితే రెడ్ కలర్ వస్తుంది. సో ఇది ఫ్రెండ్స్ టెస్ట్ ఫర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డ్రగ్స్ ఇన్ ఫార్మాకాగ్నసీ అండ్ దేర్ యూజెస్. ఓకే, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.